సునీతారెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు రీసెంట్ గా సునీతారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయినట్టు తెలుస్తుంది. సో ఈ భేటీని ఎలా చూడొచ్చు, సో క్లుప్తంగా ఒకసారి వివరం తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. హలో. ఎస్ సార్, ఇప్పుడు సునీతారెడ్డి గారు నిజంగా రాజకీయాల్లోకి రాబోతున్నారా అండ్ అట్లానే చంద్రబాబు నాయుడు గారితో భేటీని ఎలా చూడొచ్చు? ఇప్పుడు డాక్టర్ సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కుమార్తె. ఎస్, ఆవిడ సుదీర్ఘ కాలం నుంచి పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ నాన్నని చంపినటువంటి హంతకులని శిక్షించండి అని చెప్పి ఆవిడ న్యాయ వ్యవస్థతోటి పోరాడుతున్నారు. అలాగే పొలిటికల్గా కూడా, రాజకీయంగా కూడా పోరాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. త్వరితగతిన ఆ కేసుకు సంబంధించి విచారణ వచ్చేలాగా న్యాయం చేయండి అని చెప్పి ఆవిడ విజ్ఞప్తి చేయడానికి వెళ్ళి కలిశారు అని చెప్పేసి తెలుస్తోంది. ఇది బయటకు వచ్చినటువంటి న్యూస్ అది. కానీ ఆవిడ ఏ సందర్భంలో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారితో అనే కోణం నుంచి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, ప్రస్తుతం లిక్కర్ స్కామ్ అరెస్టులు జరుగుతున్నాయి. ఇంకొక వైపు సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. ఆవిడ వేసినటువంటి పిటిషన్ మీద, అలాగే ప్రభుత్వ పరంగా కూడా పిటిషన్ వేసింది ఆ మర్డర్ కేసుకు సంబంధించి. 9వ తారీఖున ఆగస్టు వాయిదా ఉంది. మొన్న ఏం చెప్పింది, విచారణ ఇంకా అవసరం లేదా అని చెప్పి అడిగింది సుప్రీంకోర్టుని. విచారణ చేసే అవసరం లేదా, పని లేదా అని చెప్పి సిబిఐని అడిగింది. ఓకే, ఇది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సుప్రీంకోర్టు. ఓకే, అసలు 4 సంవత్సరాల నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడానికి కారణం ఏంటి అని నిలదీసింది. ఇలాంటి సందర్భంలో ఆవిడ కలిశారు. ఇంకొక పాయింట్ కూడా, ఇప్పుడు సునీతారెడ్డి గారు ఆవిడ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వివేకానంద రెడ్డి గారిని చంపారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఉల్టా కేసు వేశారు. అసలు ఇది ఎక్కడ దాన్ని విత్డ్రా చేసుకునే దానికి ప్రభుత్వం వైపు నుంచి దాన్ని డిస్క్లోజ్ చేసుకోవడానికి అది కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది పిటిషన్. సో ఇన్ని పరిణామాల నడుమ ఆవిడ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. అయితే ఈ కేసులు అనేవి కొత్తవి కాదు. కొన్ని సంవత్సరాలుగా 2019 ఎన్నికలకు ముందు నుంచి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఈ పరిణామాల క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి అంశాలు, వీటిని బేస్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఆవిడ ఎందుకు కలిసి ఉంటారు అనేటువంటి మరొక కోణాన్ని కనుక తీసుకుంటే పొలిటికల్ కోణంలోకి వెళ్ళొచ్చు. ఏంటి అని అంటే, రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అరెస్టుల విషయంలో వాళ్ళు వీటిని అక్రమ కేసులు అని భావిస్తున్నారు. ఈ అక్రమ కేసుల్ని నిరసనగా రాజీనామాలు చేయాలి మూకుమ్మడిగా అనేటువంటి ఒక ఆలోచన ఆ పార్టీలో చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా చర్చ నడుస్తూ ఉంది. ఓకే, అయితే వీళ్ళు ఒకవేళ రాజీనామా చేస్తే మూకుమ్మడిగా ఆ 11 మంది గెలిచినటువంటి వాళ్ళు రాజీనామా చేస్తే ఖచ్చితంగా 6 నెలల లోపల ఉప ఎన్నికలు వస్తాయి. మరి ఈ రాజీనామా చేస్తారా, చేసే అవకాశం ఉందా అని అంటే, ఖచ్చితంగా వాళ్ళు సర్వేలు చేయించుకొని పబ్లిక్లో ఉండేటువంటి ఒపీనియన్ని బేస్ చేసుకొని రాజీనామాలకు వెళ్తారా వెళ్ళరా అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటుంటారు, పబ్లిక్ మూడ్ ఎలా ఉందని తెలుసుకుంటారు. ఐపాక్ టీం ఇప్పటికి కూడా ఆయనకి పనిచేస్తూ ఉంది. గతంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఉప ఎన్నికలకు వెళ్ళారు. 2012లో దాదాపు 28 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనతో వచ్చారు. వాళ్ళందరి చేత మూకుమ్మడిగా రాజీనామాలు చేయించారు. రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్తే 25 మంది దాకా గెలిచారు, ఒక 3 ఓడిపోయారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బలంగానే ఉందని చెప్పి నమ్మారు చాలా మంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అధికారంలో ఉండి కూడా 3 గెలుచుకోగలిగింది. 25 మందిని ఈయన గెలుచుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బలంగా ఉంది అనేటువంటి సంకేతం తీసుకెళ్లాడు అప్పుడు. దాంతో 2014 ఎన్నికలు వచ్చేటప్పటికి పొలోమని కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారు. దాంతో కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిపోయింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో ఆ వ్యూహం ఫలించింది. సేమ్ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిపోతుంది, రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్టీ నిలబడదు అనేటువంటి ఒక అభిప్రాయం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమందిలో బలంగా వెళ్ళిపోయింది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ అరెస్ట్ అయితే ఇంకా ఆ పార్టీ ఉండదు అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ ఫ్యామిలీకి శ్రేయోభిలాషి ఆయన చెప్తున్నారు. ఓకే. సో ఆయనే చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా అదే అభిప్రాయం బలంగా చర్చ ఉంది. అయితే ఇప్పుడు ఈ అభిప్రాయం నుంచి పబ్లిక్ని కానీ పార్టీని కానీ పార్టీ క్యాడర్ని కానీ పార్టీ లీడర్లను కానీ బయటికి లాగాలి. బయటికి లాగాలంటే ఒకటే ఒక మార్గం ఏంటి, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది పబ్లిక్లో అని నిరూపించగలగాలి. ఓకే. దానికి మార్గం ఏంటి, ఆయన చెప్తుంది ఇప్పటి వరకు 2024 ఎన్నికల్లో మనకు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినప్పటికీ 40% ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్తున్నారు. కానీ 39% ఉంది. సరే 39%, 40%, మొత్తం మీద 40% అని చెప్తున్నారు ఆయన. 40% ఓట్ బ్యాంక్ ఉంది, మనం బలంగా ఉన్నాము అని చెప్తున్నారు ఆయన. దానికి ఇంకో అడిషనల్ గా ఈ మధ్య కాలంలో ఇంకొక డైలాగ్ కూడా యాడ్ చేశారు. దేశవ్యాప్తంగా 35% వచ్చినటువంటి బీజేపీ ఢిల్లీ పేటర్న్ ఎక్కింది, ఇది ప్రధానమంత్రి అయ్యారు, మనం 40% వచ్చినా ముఖ్యమంత్రి కాలేకపోయాము అని కంపేర్ చేస్తున్నారు. 40% వచ్చినా 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యాం మనం, 35% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ ఏమో ఢిల్లీలో అధికారంలో ఉంది అని చెప్పి ఈ యాంగిల్ కూడా తీసుకుంటున్నారు ఈ మధ్య. సో కాబట్టి ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని నిరూపించడానికి ఉన్నటువంటి మార్గం ఏంటంటే వీళ్ళ చేత ముఖ్యమంత్రిగా రాజీనామాలు చేయించడం. అప్పుడు పార్టీ నిలబడుతుంది. ఒకవేళ ఆయన జైలుకి వెళ్ళినప్పటికి కూడా జైలుకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి షార్ట్ షీట్లో దాదాపు 4-5 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించి ఉన్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారో అనేటువంటి సందేహం, అలాంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. బహుశా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంగళవారం తాడేపల్లిలో ఉండాలి, కానీ ఆయన బెంగళూరు నుంచి రాలేదు అని చెప్పి ఇంకొక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకు ప్రతి మంగళవారం వస్తారు, 2 days ఇక్కడ ఉండి తర్వాత వెళ్ళిపోతారు బెంగళూరుకి. కానీ ఈ వారం రాలా అంటే లిక్కర్ కేసులో ఫర్దర్ అరెస్ట్ ఉంటుందేమో. మిథున్ రెడ్డి గారు నోరు తెరిస్తే మిథున్ రెడ్డి ఇమీడియట్ గా ఎవరి పేరు చెప్పాలి, ఇక విచారణ ఆదేశగానే కదా జరిగేది. మిథున్ రెడ్డి నోరు తెరిచి కనుక చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో అందుకని ఆయన ఈ వారం రాలేదు, ఇంకా రాడు తాడేపల్లికి అనేది కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు. సరే సోషల్ మీడియాలో ఏదన్నా చెప్పని, సరే రాజీనామాలు చేయడానికి కూడా బెంగళూరులోనే ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 11 మంది చేత రాజీనామా చేయించని. ఇన్ కేసు రాజీనామా చేస్తే మూకుమ్మడి రాజీనామాలు చేసేస్తే 6 నెలల లోపల బై ఎలక్షన్ చూస్తే పులివెందుల్లో సునీతారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెట్టి గెలిపించాలనేది ఒక ఆలోచన పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. 2024 జనరల్ ఎలక్షన్లో కూడా ఆవిడ పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా ఆవిడని రాజకీయాలకు దూరంగా ఉంచారు. కానీ ఇప్పుడు ఆవిడే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. దాంట్లో భాగంగానే తాజాగా చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. సో ఆవిడ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. చేరి ఒకవేళ వాళ్ళు కనుక 11 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా రాజీనామాలు చేయిస్తే వచ్చేటువంటి బై ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ నుంచొని పులివెందుల నుంచి గెలవాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ ఆవిడ తీసుకున్నారు. ఆ విషయాన్ని చంద్రబాబు గారితో చెప్పడానికి ఆవిడ భేటీ అయ్యారు అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఓ పెద్ద ట్విస్ట్ ఏంటంటే 11 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా 6 మంది రివర్స్ అయ్యారంట రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా లేము అని. సో మిగతా రాజీనామా చేసేటువంటి వాళ్ళు ఎంతమంది? 5. ఈ 5లో మళ్ళీ ఎంతమంది జారిపోతారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు కదా సార్, నో చెప్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోక ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ ఇష్టం. ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఆయనకు అసెంబ్లీలోకి వెళ్తలా. ఆయన వాళ్ళు రాజీనామా చేయనంటే ఈయన చేసేది ఏముంటుంది? ఈయన చేసేది ఇప్పుడు స్పీకర్కి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా పత్రాన్ని ఇవ్వాల్సింది వాళ్ళు వ్యక్తిగతంగా పోయి ఇవ్వాలి. అలా కాకుండా మొత్తం మీరందరూ రాజీనామా చేసేసి నాకు ఇవ్వండి నేను పోయిస్తానంటే కూడా అది చల్లదు. అది స్పీకర్ మళ్ళీ డెసిషన్ తీసుకోవాలి. సో కాబట్టి ఒక 6-7 రివర్స్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. సో మరి వాళ్ళు రివర్స్ అయినప్పుడు మిగతా వాళ్ళు రిజైన్ చేస్తారా? లేదు అసలు వాళ్ళందరిని వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే రిజైన్ చేసేసి పబ్లిక్ లోకి వెళ్తారా అనేది కూడా చర్చ నడుస్తుంది. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిని సునీతారెడ్డి గారు భేటీ కావడం వెనుక
వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అంశం ఒకటే అయితే, రాబోయేటువంటి రాజకీయంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద సునీతారెడ్డి గారు పోటీ చేసి గెలవాలనేటువంటి ఒక ఛాలెంజ్ ఆవిడ తీసుకున్నారు. ఓకే. అందుకని ఆలోచనని చంద్రబాబు నాయుడుతో పంచుకొని ఆయన డైరెక్షన్ని లేదంటే ఆయన సలహాని తీసుకునే ప్రయత్నంలో భాగంగా కలిశారని కూడా వినిపిస్తుంది. సరే, ఆవిడ రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది, ఆవిడైతే ఇప్పుడు న్యాయస్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ ఉన్న బట్టే తన తండ్రిని చంపినటువంటి హంతకుల్ని పట్టుకోలేకపోయాము, రాజకీయాల్లోకి వస్తే తన తండ్రి చంపిన హంతకుల్ని పట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆవిడ చేస్తున్నట్టు ఆవిడకి సంబంధించినటువంటి అభిమానులు కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి ఆవిడ వస్తే కనుక బహుశా చంద్రబాబు గారు కూడా ఆహ్వానించవచ్చు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ పోటీ చేయొచ్చు. ఓకే. ఆవిడ వివేకానంద రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం పులివెందుల్లో ఆవిడని గెలిచేలాగా చేయొచ్చు కూడా, ఓకే, గెలవచ్చు కూడా. అప్పుడు వైనాట్ పులివెందులు అనేది సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశం లేకపోయింది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.